హాయ్, ఐమ్ డాక్టర్ సుమ పూజ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ పోర్టల్ హైపర్ టెన్షన్. పోర్టల్ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, దాని కాజెస్ ఏంటి, వచ్చిన తర్వాత దాని సిమ్టమ్స్ లక్షణాలు ఎలా ఉంటుంది, దానికి మనం కొంచెం డైట్ లో ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, అంటే ఇంకా ఫర్దర్ గా కాంప్లికేషన్స్ రాకోకుండా ఆ ప్రాబ్లం ఇంకా సివియర్ అవ్వకోకుండా ఎలా డైట్ లో కొన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోర్టల్ వెయినస్ సిస్టమ్ అంటే మనకు డైజెస్టివ్ ట్రాక్ అంటే స్టమక్, ఇంటెస్టైన్, ప్యాంక్రియాస్, స్ప్లీన్ వీటి నుంచి బ్లడ్ లివర్ కి వెళ్ళడం, లివర్ నుంచి మళ్ళీ హార్ట్ కి వెళ్ళడం అనే దాన్ని మనం పోర్టల్ వెయినస్ సిస్టమ్ అంటాము. ఈ పోర్టల్ వెయినస్ సిస్టమ్ అనేది మాక్సిమం థిక్నెస్ 5 mm ఉంటుంది. 5 mm కాకుండా 6 నుంచి 10 అబవ్ ఉన్నదాన్ని మనం పోర్టల్ హైపర్ టెన్షన్ కిందకి అంటాము. ఈ పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే చిన్న చిన్న క్యాపిలరీస్ మధ్యలో ప్రెషర్ ఎక్కువ అవ్వడం, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం. దీన్ని 3 టైప్స్ అంటే హెపాటిక్ అంటే లివర్, ప్రీ హెపాటిక్, ఇంట్రా హెపాటిక్, పోస్ట్ హెపాటిక్ అని 3 గా ఉంటుంది. ప్రీ హెపాటిక్ అంటే స్టమక్, ఇంటెస్టైన్స్, ప్యాంక్రియాస్, స్ప్లీన్ నుంచి బ్లడ్ లివర్ కి ట్రావెల్ అవ్వడం అనేది ప్రీ హెపాటిక్. ఆ ట్రావెల్ అయ్యే మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఫిస్టులాస్ కావచ్చు, లేదంటే థ్రోంబోసిస్ అంటే చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ రావడం గానీ, అంటే ఈ డైజెస్టివ్ ట్రాక్స్ నుంచి మనకి లివర్ కి బ్లడ్ ట్రావెల్ అయ్యే దాన్ని మనం ప్రీ హెపాటిక్ అంటాం. ఈ మధ్యలో ఏదన్నా ఒక ట్యూమర్ కంప్రెషన్ చేయడం గానీ, లేదంటే బ్లడ్ క్లాట్స్, థ్రోంబోసిస్ అవ్వడం, లేదంటే ఫిస్టులాస్ అవ్వడం ఈ మధ్యలో ఉంది అంటే దాన్ని మనం ప్రీ హెపాటిక్ ప్రాబ్లం పోర్టల్ హైపర్ టెన్షన్ అని అంటాం. అదే ఇంట్రా హెపాటిక్ అయితే మనకు లివర్ లోనే ప్రాబ్లం అవ్వడం, అంటే మెయిన్ గా కామన్ ప్రాబ్లం వచ్చేసి సిరోసిస్. అది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కావచ్చు, లేదంటే నాన్ ఆల్కహాలిక్ సిరోసిస్ కూడా ఉంటుంది. ఫైబ్రోసిస్ గానీ, టాక్సిన్స్ గానీ, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే హెపటైటిస్ చాలా సివియర్ గా ఉన్నప్పుడు గానీ ఇది మనకు లివర్ లో జరిగేదాన్ని ఇంట్రా హెపాటిక్ పోర్టల్ హైపర్ టెన్షన్ అంటాం. ఇంకా పోస్ట్ హెపాటిక్ హైపర్ టెన్షన్ అంటే మనకు లివర్ నుంచి హార్ట్ కి వెళ్లే బ్లడ్ దగ్గర మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే దీంట్లో ఎక్కువ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇక్కడ లివర్ నుంచి హార్ట్ కి వెళ్లే బ్లడ్ ఏదైతే ఉంటుందో అది పోస్ట్ హెపాటిక్ అంటాం. ఇక్కడ మనకు కన్స్ట్రక్టివ్ ప్రీ కార్డియాటైటిస్ గానీ, లేదంటే రైట్ హార్ట్ ఫెయిల్యూర్ గానీ, లేదంటే అక్కడ థ్రోంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్స్ అవ్వడం గానీ జరిగినప్పుడు దీన్ని పోస్ట్ హెపాటిక్ పోర్టల్ హైపర్ టెన్షన్ అంటాం. ఇలా 3 రకాలు ఉంటుంది. ఈ పోర్టల్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు మనకు వచ్చే లక్షణాలు ఏంటి అంటే మెయిన్ గా అసైటిస్, వాటర్ మొత్తం ఫ్లూయిడ్ తో ఫామ్ అయిపోయి ఉంటుంది. అంటే సెల్ లోపల ఫ్లూయిడ్ కాకోకుండా ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఎక్కువ అవడం వల్ల మనకు అసైటిస్ అనేది వస్తుంది. ఇంకొకటి ఈసోఫాగల్ వెరిసిస్, మనం ఏదైతే ఫుడ్ పైప్ ఉంటుందో అక్కడ రక్తనాళాలు అనేది ఉబ్బడం వల్ల దాన్ని ఈసోఫాగల్ వెరిసిస్ అంటాం. ఇంకా స్ప్లీనోమెగాలీ వస్తుంది. డిస్టెంటెడ్ అబ్డామినల్ వెయిన్స్ అంటే వెరికోస్ వెయిన్స్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అబ్డామిన్ దగ్గర కూడా వెయిన్స్ అనేవి బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం డైట్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఫస్ట్ మెయిన్ గా లో సోడియం తీసుకోవాలి. ఎందుకంటే అప్పటికే మన బాడీలో మొత్తం వాటర్ ఫార్మేషన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం సోడియం ఎక్కువ తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. సో పర్ డే 2000 mg కి మించి సోడియం ఎక్కువ తీసుకోకూడదు. లో సోడియం డైట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేది ప్రోటీన్ ఇంటేక్ చూసుకోవాలి. ఎందుకంటే హెపాటిక్ ఎన్సెఫాలోపతి అంటే దీంట్లో మన లివర్ అనేది టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేయడం అనేది స్టాప్ అయిపోతుంది. దాని వల్ల లివర్ డ్యామేజ్ జరుగుతుంది. ఇది ఒక కాజ్. అప్పుడు మజిల్ లాస్ అవ్వడం, ఎనర్జీ లాస్ అవ్వడం కంపల్సరీగా జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది తగ్గించుకుంటే ఇంకా వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. సో ప్రోటీన్స్ లో కూడా ప్రాసెస్డ్ మీట్ గానీ, హెవీ మీట్ గానీ లేకోకుండా ఫిష్ గానీ, ఎగ్స్ గానీ ఇలాంటి మోడరేట్ గా ఉండే ప్రోటీన్స్ తీసుకుంటే బెస్ట్. ఇంకొకటి కంప్లీట్ గా ఆల్కహాల్ స్టాప్ చేసుకోవాలి. ఇంకొకటి అండ్ క్యాలరీస్, కార్బ్స్ అనేది కంపల్సరీగా తగ్గించుకోవాలి. ఇంకా మీల్స్ అనేది కూడా ఒకటేసారి హెవీగా ఒకటేసారి ఎక్కువగా తీసుకోకూడదు. ఫ్రీక్వెంట్ గా కొంచెం మీల్స్ గా తీసుకోవాలి. ఎందుకనంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి ప్లస్ ఎనర్జీ కూడా మెయింటైన్ అవ్వడానికి లివర్ మీద కూడా ఎక్కువ క్యాలరీస్ లోడ్ పడకోకుండా. ఎందుకనంటే మనం తీసుకునే ప్రతి ఫుడ్ లోనూ కార్బ్స్, గ్లూకోసెస్ అనేవి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ గ్లూకోజన్ ప్రాసెస్ అనేది పదే జరుగుతూ ఉండడం వల్ల లివర్ మీద కూడా లోడ్ ఎక్కువ అవుతుంది అండ్ ఫ్యాట్ డిపాజిషన్స్ కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా ప్రాబ్లం అనేది వర్సన్ అవ్వకోకుండా స్టాప్ చేసుకోవడానికి సో లో క్యాలరీస్ తీసుకుంటూ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్, చిన్న మీల్స్ డే మొత్తంలో డివైడ్ చేసుకోవాలి. ఒకటేసారి హెవీ మీల్ కాకోకుండా. ఇంకా ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోవాలి. అండ్ న్యూట్రియన్స్ మెయిన్ గా మనకు మన బాడీలో డీటాక్స్ చేసే ఆర్గన్స్ ఏది అంటే ఫస్ట్ లివర్ అండ్ కిడ్నీస్, స్కిన్ అని చెప్పుకుంటాం. సో లివర్ డీటాక్స్ అవ్వాలి, లివర్ డ్యామేజ్ నుంచి టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేసి మళ్ళీ రికవర్ అవ్వాలి అంటే మెయిన్ గా కొన్ని విటమిన్స్ ఇంపార్టెంట్. ఆ విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ B1, B2, B3, B6, B9 అండ్ B12, వైటమిన్ E, D అండ్ C. ఇవి ఏం చేస్తుందంటే లివర్ ని డీటాక్స్ చేస్తుంది. ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటుంది కాబట్టి ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. ఇంకా ఫర్దర్ గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ని రానియకోకుండా జాగ్రత్త పడుతుంది. లివరే ప్రాబ్లం లో ఉన్నప్పుడు మనకి గ్లూకోజన్ ప్రాసెస్ జరగడం
చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నార్మల్ గా కొద్ది వరకు ఫ్యాట్ ఇస్తూ కూడా మనం ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. ప్లస్ లివర్ మీద లోడ్ పడకోకుండా ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఎలా అంటే మెయిన్ గా మనము omega-3 ఫ్యాటీ యాసిడ్స్ గానీ, ఫిష్ గానీ, లేదంటే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి కొంచెం యాడ్ చేసుకుంటే బెస్ట్. ఇవి మనకు ఇన్ఫ్లమేషన్ రాకోకుండా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫ్యాట్ కంటెంట్ కొంచెం మోడరేట్ గా ఉంటుంది కాబట్టి మనం తీసుకునే విటమిన్స్ కూడా బాగా అబ్జర్వ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లివర్ సిరోసిస్ అనగానే, లేదంటే పోర్టల్ హైపర్ టెన్షన్ అనగానే మెయిన్ గా అందరూ ఆల్కహాల్ తీసుకోవడం వల్లనే అని అనుకుంటారు. కానీ ఇక్కడ మా దగ్గర నాన్ ఆల్కహాలిక్ తీసుకునే వాళ్ళకి కూడా లివర్ సిరోసిస్ వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ వాళ్ళ పాస్ట్ హిస్టరీ తీసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేది అనేది మనం చెక్ చేసుకుంటే మెయిన్ గా వాళ్ళ డే మొత్తంలో 90% కార్బోహైడ్రేట్స్ మీదనే ఉండేది. అంటే జంక్ ఫుడ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఫ్రక్టోస్ కానీ, గ్లూకోజ్ కానీ, సో ఇట్లా 90% ఎక్కువ దేని మీదనే ఉండడం వల్ల కూడా మనకు లివర్ సిరోసిస్ అనేది వస్తుంది. నార్మల్ గా లివర్ సైజ్ అనేది 11 to 13 ఉంటుంది. ఫీమేల్స్ లో అయితే 13 నార్మల్, అండ్ మేల్స్ లో అయితే బాడీ హైట్ వెయిట్ ని బట్టి 14.5 ఉండడం కూడా నార్మల్. దాని పక్కన ఎకో స్ట్రక్చర్ ఎంత ఉంది అనేది చూసుకోండి. ఇంకా 16 అబోవ్ ఉంది ఫ్యాటీ లివర్ అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. 18 అబోవ్ ఉంది అంటే మనకు స్టిఫ్నెస్ అనేది స్టార్ట్ అవుతున్నట్టు. ఈ స్టిఫ్నెస్ స్టార్ట్ అవుతుంది అంటే మనకు స్కేరింగ్ జరిగి మనకు లివర్ సిరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే 16 అనేది మీకు అల్ట్రాసౌండ్ అబ్డామెన్ లో చూసుకుంటారో అప్పుడు కొంచెం ఫుడ్ లైఫ్ స్టైల్ గానీ చేంజెస్ చేసుకుంటే బెస్ట్. 6 to 1 year లోపు అల్ట్రాసౌండ్ తీసుకొని లివర్ ఒక సైజ్ ఎంత ఉంది అండ్ దాని ఎకో స్ట్రక్చర్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి. ఇది ఆల్కహాలిక్ లేకోకుండా కూడా మనకు లివర్ సిరోసిస్ ఎందుకు వస్తుంది, దాని ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే నార్మల్ గా టిఫిన్స్ లో ఏం తీసుకుంటారు, ఏదో ఇడ్లీ, దోశ, పూరి. సో దీంట్లో మొత్తం మాక్సిమం 80% కార్బ్స్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ మాక్సిమం అందరూ రైస్ లేదంటే చపాతీస్ ఇవి తీసుకుంటారు. అండ్ కర్రీస్ కూడా కొంచెం నార్మల్ గానే తీసుకుంటూ ఉంటారు. సో దాంట్లో కూడా మనకు 60% కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. అండ్ మనం తీసుకునే స్నాక్స్, టీ, కాఫీ గానీ, లేదంటే కూల్ డ్రింక్స్ గానీ, ఇంకా ఏం చేస్తారంటే మంచి ఫుడ్ అని చెప్పేసి ఫ్రూట్స్ తీసుకుంటారు. ఫ్రూట్స్ అనేది బెస్ట్ ఫుడ్ అండ్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్స్ ఉంటుంది. కానీ మనం డే మొత్తంలో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఉన్నప్పుడు మనం మళ్ళీ ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మళ్ళీ ఈవినింగ్ టైమ్స్ లో కూడా ఎక్కువ మాక్సిమం తీసుకుంటే చపాతీస్ లేదంటే రోటీస్, రైస్ తీసుకుంటారు కాబట్టి ఇలా మనం డే మొత్తం చూసుకుంటే 90% కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ఇలా 90% కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు కొంతకాలానికి అది ఫ్యాటీ లివర్ గా మారుతూ ఉంటుంది. సో ఆ ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకొని కార్బ్స్ ఇంటేక్ అనేది తగ్గించుకుంటే మనకి వేరే కాంప్లికేషన్స్ రాకోకుండా యూజ్ అవుతుంది. దీన్ని ఆల్కహాలిక్ లేకోకుండా కూడా సిరోసిస్ వచ్చే వాళ్ళని, ఎక్కువ కార్బ్స్ ఇంటేక్ తీసుకుంటూ ఉండే వాళ్ళని దీన్ని స్టీటోటిక్ హెపాటిక్ లివర్ డిసీజ్ అని కూడా అంటాము. సో ఈ స్టీటోటిక్ హెపాటిక్ లివర్ డిసీజ్ రాకోకుండా ఉండాలి అంటే మెయిన్ గా కొంచెం క్యాలరీ ఇంటేక్ అనేది తగ్గించుకొని అండ్ ఏవైతే విటమిన్స్ కావాలో విటమిన్ సి, వైటమిన్ ఈ ఇలాంటివి ఉండేలాగా చూసుకోండి. సో ఈ స్టీటోటిక్ హెపాటిక్ లివర్ డిసీజ్ ఉన్నప్పుడు నార్మల్ గా 16 ఉంటే నార్మల్ ఫ్యాటీ లివర్, 18 క్రాస్ అవుతుంది అంటే మనం అల్ట్రాసౌండ్ అబ్డామెనే కాకుండా ఫైబ్రో స్కాన్ లో కూడా చెక్ చేసుకోవాలి. అంటే దాని స్టిఫ్నెస్ ఎంత ఉంది, దాని ప్యాప్ స్కోర్ ఎంత ఉంది అనేది చూసుకోండి. ఇంకా నార్మల్ గా లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్ గా లివర్ సైజ్ అనేది పెరుగుతుంది, మళ్ళీ ష్రింక్ అయిపోతుంది. సిరోసిస్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా 10 బిలోనే ఉంటుంది లివర్ సైజ్.